అందరికీ నమస్కారం. చాలామంది అయితే జాన్ డీర్ ట్రాక్టర్లు కానీ ఏదో ఒక ట్రాక్టర్ కానీ తీసుకుంటూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు అనేది చాలా తీసుకుంటూ ఉంటారు. మనకు 100లో 80% సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు తీసుకుంటారు. ఒక 20% మాత్రమే కొత్త ట్రాక్టర్లు అనేది తీసుకుంటూ ఉంటారు అన్నమాట. ఈ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు తీసుకునేటప్పుడు చాలామంది మోసపోతూ ఉంటారు. ఎలాంటి రిపేర్లు ఉన్నాయా లేదా, ఏమేమి చెక్ చేసుకోవాలి అట్లాంటివి ఏం తెలియకుండా ఏదో నార్మల్గా వెళ్ళి వాళ్ళు ఓనర్ అనేది చెప్పింది నమ్మేసి తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ ఒక్క వీడియోలో మీకు A to Z ఏమేమి చూసుకోవాలి, సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకున్నప్పుడు ఏం కథ అనేసి, ఎలాంటి ట్రిక్స్ వాడాలి, మనము కొంచెం డబ్బులు తక్కువ చేయాలన్నా కూడా అదంతా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకునే వాళ్ళు ఏ ట్రాక్టర్ తీసుకున్నా కూడా ఈ వీడియో యూజ్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఓన్లీ జాన్ డీర్ అనే కాదు, ఏ ట్రాక్టర్ తీసుకున్నా అందరికీ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చుంటే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మొత్తం రిపేరింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి కాబట్టి ఒకసారి వీడియోస్ని అయితే చెక్ చేయండి. మొత్తం రిపేరింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి, మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకున్నప్పుడు ఒకటి మనకు గేర్ బాక్స్ ఏమైనా రిపేర్ వచ్చిందా లేదా అక్కడ చూసుకోవాలి, ప్లస్ ఇంజన్ ఏమైనా నిప్పినా లేదా ఇక్కడ చూసుకోవాలి. అది ఎట్లా చూసుకోవాలో ఇప్పుడు చెప్తా. ఇక్కడ మనం చూసుకుంటే గేర్ బాక్స్ ఇప్తే గిట్ట ఇక్కడ ఇట్లాంటి రెడ్ కలర్ లేయర్ లెక్క ఉంటుంది, అనాబాండ్ అంటారు అనమాట. దీన్ని ఇట్లా పేస్ట్ టైప్ ఇట్లా మనకు కనబడుతుంది అన్నమాట. ఇక్కడ కానీ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం గేర్ బాక్స్ ఇప్పిందని అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఇంజన్ దగ్గరకు వస్తే, ఇంజన్ దగ్గర ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇంజన్ ఇప్పితే ఇట్లా ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఏమన్నా ఇప్పిలా లేదా అనేసి ఇక్కడ అనాబాండ్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంజన్ ఇప్పితే అది ఈ రెండు ఫస్ట్ మనం చూసుకోవాలి. ఆయన అడగద్దు. మనం ఎప్పుడు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అడగకుండానే మనం చూసుకోవాలన్నమాట. ఓనర్ని అడిగితే ఏంటంటే ఆయన ఇప్పలేదు అది అని చెప్పేసి చెప్తాడు. అలాంటప్పుడు మనం ఫస్టే మనం చూసుకుంటే ఏంటంటే, అరే ఇప్పింది కదన్నా, ఇక్కడ అనాబాండ్ పెట్టుంది అది ఇది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అలాంటిది మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, అరే నాకు చెప్పలే కదా, నాకు ఇంత ప్రైస్ చెప్పినావు, మరి నాకు ఇంత ప్రైస్ చెప్పినావు, ఇప్పుడు అది ఇప్పే ఉంది, ఇది ఇప్పే ఉంది, ఇంజన్ ఇప్పి ఉంది, ఆ గేర్ బాక్స్ ఇప్పు ఉంది కాబట్టి నాకు ఇంత ప్రైస్ కాదు, నాకు ఇంకా తక్కువ ప్రైస్ కావాలని చెప్పేసి మాట్లాడడానికి మనకు అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ ఓనర్ని అడగకుండానే మనం ఫస్టే వచ్చేసి మనం చూసుకోవాలన్నమాట. ఓనర్ని అది ఇది పిల్ల అని ఏం అడగద్దు. అడిగేటివి కూడా కొన్ని ఉన్నాయి, అదేంటిదో మనం ముందు చూసుకుందాం అన్నమాట. అది మనకు చూసుకోవడానికి రాని మనం అడిగి తెలుసుకోవాలి. అది మనకు గేర్ బాక్స్ ఇప్పింటే ఏం కాదు, గేర్ బాక్స్కి ఏం ప్రాబ్లం అయినా కూడా ఏం ఫరక్ పడదు మనకు. కాకపోతే ఇంజన్ ఇప్పితే గిట్ట మీరు ఖచ్చితంగా తీసుకోకండి. ఎందుకంటే ఒకసారి ఇంజన్ ఇప్పితే గిట్ట అదేంది మనకు పికప్ అనేది చాలా డౌన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంజన్ ఇప్పితే మాత్రం కంపల్సరీ మీరు ఆ బండి తీసుకోకండి. ఒకవేళ దుక్కులకు దీనికి అయితే గిట్లా, ఒకవేళ ట్రాలీ పర్పస్ అంటే గిట్లా ఇంజన్ ఇప్పితే ఏం ప్రాబ్లం లేదు. ట్రాలీ పర్పస్కి అంత పికప్ ఏం అవసరం లేదు కాబట్టి ట్రాలీ పర్పస్ తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ మాత్రం చాలా తక్కువ చేయండి. ఇంజన్ ఇప్పిందంటే, గేర్ బాక్స్ ఇప్పిందంటే కామన్ కాదు, గేర్ బాక్స్ పోతూనే ఉంటే అప్పుడు కామన్గా. ఇంకోటి వచ్చేసి టైర్లు అన్నమాట. టైర్లు వచ్చేసి మనకు గ్రూప్ ఎంత ఉంది ఎంత లేదు అది పక్కా చూసుకోవాలి. ఆ టైర్లు గ్రూప్ చూసుకున్న తర్వాత మనం ఎంత 40% ఉందా 20% ఉందా దాన్ని బట్టి కూడా మనము ఆ సేట్తో మాట్లాడుకోవచ్చు అన్నమాట. మనకు ట్రాక్టర్ ఎవరైతే అమ్ముతున్నారో ఆయనతో మాట్లాడుకోవచ్చు అన్నమాట. గ్రూప్ ఇంతే ఉంది, ఇప్పుడు టైర్లకు వచ్చేసి 40,000 50,000 ఉన్నాయి 2 టైర్లకు కలిపి అని చెప్పేసి మాట్లాడుకొని రేట్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కంపల్సరీ ఒక 20% కన్నా తక్కువ ఉంటే మాత్రం చాలా రేట్ డౌన్ చేసి మాట్లాడండి. ఒక 30-40 వేలు అన్న దానికి డిఫరెన్స్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే, మీరు టైర్లు ఫుల్ ఉంటాయి, గ్రిప్ ఫుల్ ఉంటుంది కానీ బటన్ ఉంటుంది అనమాట. ఆ బటన్ టైర్లు ఏంటంటే మనకు ఈ 2 టైర్లు కలిపి బటన్ ఒక 20,000 అనేది వస్తాయి అన్నమాట, 2 కలిపి. కాబట్టి బటన్ ఉందా లేదా, బటన్ ఎట్లా కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ప్యాచ్ లెక్క ఇట్లా మనకు వస్తూ ఉంటుంది. ఇట్లా తీస్తే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది బటన్ టైర్లా కాదా అని మీరు చూసుకొని మాట్లాడుకోండి. అది కూడా మనకు కొంచెం రేట్ డౌన్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. టైర్లు మెయిన్ అన్నమాట. ఏదైనా బటన్ టైర్లు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ రేట్ డౌన్ చేయండి. ఏదో ఫుల్ టైర్ మనకి ఇంత గ్రిప్ ఉంది కదా అనుకొని చూసుకోకండి. బటన్ టైర్లు మీకు ఎక్కువ రోజులు ఆగవు. మీకు సీల్ టైర్లు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆగితే, బటన్ టైర్లు ఒక సంవత్సరంన్నరలో వెళ్ళిపోతాయి. కాబట్టి బటన్ టైర్లు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ రేట్ డౌన్ చేసుకొని మాట్లాడుకోండి. నార్మల్గా టైర్లు సీల్ టైర్లు అయినా కూడా మనకి ఇంతే 20% ఉంటాయి ఇట్లా, అట్లా కూడా రేట్ డౌన్ చేసి మాట్లాడుకోవడానికి ఉంటుంది. అది ఇంకోటి, మీరు ఎప్పుడైతే ట్రాక్టర్ కొనడానికి వెళ్తారో అప్పుడు మీతో పాటు ఇంకొక డ్రైవర్ని కానీ ఎవరినైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళండి. మీకు మెకానిక్ అందుబాటులో లేకుంటే డ్రైవర్ ఒక్కడున్నా సరిపోతుంది. ఎందుకంటే డ్రైవర్ టైర్ ఎటు లాగుతుంది ఏంది అనేసి ఆయనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ట్రాక్టర్ నడపండి. మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రాక్టర్ మీదకి ఎక్కి ట్రాక్టర్ని నడిపియండి డ్రైవర్తో. కానీ ఒకవేళ మీకే ట్రాక్టర్ వస్తే ఇట్లా మీరే నడపండి. మీరే నడిపి, మనం ట్రాక్టర్ నడిపితే సగం ప్రాబ్లమ్స్ అనేది మనకు అర్థమైపోతాయి అన్నమాట. ఇప్పుడు మన ట్రాక్టర్ నడిపినప్పుడు ఫ్రంట్ పోర్షన్ ప్రాబ్లం ఉందనుకోండి, టైర్ అటు ఇటు గుంజుతుంది, ఇట్లా ఎత్తేసినట్టు అవుతుంది. అట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. పికప్ కూడా ఏమైనా డౌన్ ఉంటే గిట్ట ఇట్లా ఆగిపోయినట్టు అవుతుంది. పికప్ మనకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు నడిపేటప్పుడు మీ డ్రైవర్ అయితే గిట్ట మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట. అంటే
సౌండ్ తేడా రావడం కానీ, ఎయిర్ లాక్ సౌండ్ రావడం కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీతో పాటు ఎవరైనా డ్రైవర్ని కానీ లేకపోతే మెకానిక్ని కానీ తీసుకెళ్ళండి. లేకపోతే మీకే డ్రైవింగ్ వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే మీకు ఎక్కి నడిపితే సగం ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ అర్థమైపోతుంది. ఓకే, ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే బాష్ పంపులో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా వాళ్ళని అడగండి. ఇది మనం చూడడానికి ఏం లేదు, వాళ్ళని అడిగి తెలుసుకోండి. బాష్ పంపులో ఏమైనా ప్రాబ్లం ఉందా, బాష్ పంప్ రిపేర్ అయిందా లేదా అని అడగండి. అదొకటి. ఇంకోటి ఫ్రంట్ పోర్షన్ ప్రాబ్లం ఉంటే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. మన ట్రాక్టర్ నడిపినప్పుడే అది లాగుతూ ఉంటుంది. ఫ్రంట్ పోర్షన్ ప్రాబ్లం ఉంటే అటు ఇటు లాగుతూ ఉంటుంది. ఫ్రంట్ పోర్షన్ కూడా మనకు చాలానే ఖర్చు అవుతుంది. దగ్గర 15-20 వేల దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి మనం అప్పుడు కూడా మనం ప్రైస్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓనర్తో మాట్లాడుకోవచ్చు. అరే ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని. మనం ఆల్మోస్ట్ మనం ట్రాక్టర్ కొంటున్నాం కాబట్టి దాంట్లో ఏమేమి లోట్లు అవుతుంటాయో లోటుపాట్లు వీటిని మనం పట్టుకొని దాన్ని పట్టుకొని మనము ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోటి మనకు కనిపించని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు కూలెంట్ ఏమైనా డ్రై అవుతుందా ఏమన్నా అని అడగండి. కూలెంట్ డ్రై అయితే గిట్ట అది నార్మలే. కూలెంట్ ఏమైనా లీకేజ్ ఉంటే గిట్లా డ్రై అయిపోతుంది, అది వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అది ఓకే. అది కాకుండా ఇంకోటి మనకు గేర్ ఆయిల్ కాదు, ఇంజన్ ఆయిల్ అనేది డ్రై అవుతూ ఉంటుంది అన్నమాట. ఇంజన్ ఆయిల్ డ్రై అయ్యి ఇంజన్ ప్రాబ్లం ఎప్పుడైతే ఉంటుందో, ఇంజన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ఇంజన్ ఆయిల్ అనేది అది పీల్చుకుంటూ ఉంటుంది అన్నమాట ఇంజన్ ఆయిల్ని. కాబట్టి ఇంజన్ ఆయిల్ డ్రై అవుతుందంటే మీకు కంపల్సరీ ఇంజన్ ప్రాబ్లం ఉంటేనే ఇంజన్ ఆయిల్ అనేది డ్రై అవుతూ ఉంటుంది, ఇంజన్ ఆయిల్ తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఇంజన్ ఆయిల్ ప్రాబ్లం ఉన్న ట్రాక్టర్ మాత్రం తీసుకోకండి. తీసుకుంటే మీరు ఇంకా మళ్ళీ పైనుండి మీరే ఒక 50-60 వేలు హాఫ్ ఇంజన్ కానీ చేపించడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఇంజన్ ఆయిల్ డ్రై అయ్యేది మాత్రం కంపల్సరీ తీసుకోకండి. ఓకే, డ్రై కాకుండా డ్రై అయినా కూడా వాళ్ళు సేట్ అనేది ఏం చెప్తారు, ఏ డ్రై కాలేదు అది అని ఇట్లా చెప్తూ ఉంటారు. కాకపోతే మీరు అట్లా చెప్పినప్పుడు ఏంటంటే అతనితోటి నాకు డ్రై అయితే గిట్ట ఇంజన్ ఆయిల్ అనేది తాగుతూ ఉంటే గిట్ట ఇంజన్ నేను మళ్ళీ మీ బండి మీకు ఇచ్చేస్తా అని చెప్పి మాట్లాడుకొని తీసుకోండి. అలాంటప్పుడు మాత్రమే మీకు సేఫ్ సైడ్లో ఉంటారు. లేకపోతే లేదు నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా అని వాళ్ళు ఏదో ఒకటి ఇట్లా చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇంజన్ ఆయిల్ డ్రై అయ్యేది మాత్రం అస్సలు తీసుకోకండి ఆ బండిని. ఇంకోటి మనకు కనిపించేటి ఏం చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మనకు బ్రేక్లు కానీ, బ్రేక్ లైనర్స్ కానీ, లేకపోతే ఇక్కడ క్లచ్ ప్లేట్ కానీ అది అరిగిందా లేదా మనం చూసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ థ్రెడ్డింగ్స్ ఉంటాయి. బ్రేక్ లైనర్స్కైనా లేకపోతే క్లచ్కైనా ఇక్కడ థ్రెడ్డింగ్స్ ఉంటాయి. మీకు చూపిస్తారండి. ఇక్కడ కిందికి వస్తే ఇది క్లచ్ పెడల్ అన్నమాట. ఈ థ్రెడ్డింగ్ ఇక్కడ నుంచి నార్మల్గా ఒక 14 అట్లా ఉన్నదనుకో, ఈ క్లచ్ అనేది కొత్తదన్నమాట. అదే కనుక మనకు ఒక 4, 5, 6 ఉన్నదనుకో, ఈ క్లచ్ పోయిందన్నమాట. ఈ క్లచ్ పోతే కూడా మనకు ఒక దగ్గర ఒక 15 వేల దాకా 20 వేల దాకా ఖర్చు అనేది వస్తుంది అన్నమాట. అంటే అది లోపలిది మంచిగా ఉంటే, లోపలిది మంచిగా లేకపోతే 30 వేలు కూడా అవుతుంది. అది మొత్తానికి సెట్ చేంజ్ చేస్తే గిట్ట దాన్ని బట్టి కూడా మీరు రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. కంపల్సరీ ఇక్కడ థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది. దగ్గర చూపట్టు. ఇక్కడ ఇట్లా థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ క్లచ్ కింద ఈ థ్రెడ్డింగ్లో కంపల్సరీ 14 నుండి 15 థ్రెడ్డింగ్లు ఉండాలి. అలాంటప్పుడే అది కొత్త క్లచ్ అని అర్థం చేసుకోండి. ఎంత తక్కువ థ్రెడ్డింగ్స్ ఉంటే మనకు అంత పాతది అయిపోయింది క్లచ్ అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ థ్రెడ్డింగ్ని మాత్రం కంపల్సరీ చూసుకోండి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది మన క్లచ్ కదా, ఈ క్లచ్ నుండి ఇట్లా కిందికి వస్తే ఇక్కడ కిందనే ఉంటుంది. ఇట్లా ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇది క్లచ్. ఇక్కడ కిందికి వస్తే ఇలా థ్రెడ్డింగ్స్ ఉంటాయి. ఈ థ్రెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయో అవి లెక్క పెట్టుకోండి. ఆ లెక్క పెట్టుకొని మాత్రమే మీరు మాట చేసుకోండి. లెఫ్ట్ సైడ్ అనేది క్లచ్ అనేది ఉంటుంది, మనకు రైట్ సైడ్ అనేది బ్రేక్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ఈ బ్రేక్స్ కూడా బ్రేక్ లైనర్లు పోయినాయా లేదా అనేది చూసుకోవాలి మనమే. అది ఓనర్ అడిగే అవసరం లేదు, మనమే పైన చూసుకోవచ్చు అన్నమాట. దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏదైతే బ్రేక్స్ ఉంటాయో ఇట్లా కిందికి వస్తే ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక రాడ్ ఉంటుంది. ఈ రాడ్కి వచ్చేసి ఒక దగ్గర దీనికి అన్ని థ్రెడ్లు అనేది ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి ఒక 8 నుండి 9, 10 దాకా ఉంటాయి కొత్త దానికైతే. ఇక మనకు ఓల్డ్ అవుతూ ఉంటే మనకు దిగిపోతూ ఉంటాయి అన్నమాట థ్రెడ్డింగ్స్. కంపల్సరీ ఒక 8, 9 ఉంటేనే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి. దగ్గర ఒక 2, 3 ఇట్లా 4 థ్రెడ్లు ఉన్నా కూడా అది స్కిప్ చేయండి అంటే మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే రేట్ మాత్రం కంపల్సరీ తగ్గించి మాట్లాడండి. ఇట్లా మన క్లచ్ పెడల్కి కానీ బ్రేక్ పెడల్కి కానీ ఇట్లా కింద ఉంటుంది. దాన్ని చూసుకొని ఆ థ్రెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయో, ఇప్పుడు క్లచ్కి అయితే మనకు మామూలుగా 13, 14 అట్లుంటాయి ఫుల్ మంచి క్లచ్ అయితే. ఈ బ్రేక్ పెడల్కి అయితే ఒక 9 నుండి 10 వరకు ఉంటాయి అన్నమాట థ్రెడ్డింగ్స్. ఆ థ్రెడ్డింగ్ని చూసుకొని మీరు రేట్ అనేది మాట్లాడుకోవడానికి చాలా మటుకు ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది దానికి మన క్లచ్కి కూడా దగ్గర 30 వేల దగ్గర అవుతుంది.
మొత్తం సెట్ చేంజ్ చేస్తే, నార్మల్ చేంజ్ అయితే ఒక 15-20 వేలల్లో అయిపోతుంది. 30,000 అంటే మ్యాటర్ కాదు కదా. ఇంకోటి మనకు బ్రేక్ లైనర్లకు అయితే నార్మల్గా ఒక 2 బ్రేక్లకు కలిపేసి ఒక 15,000 దగ్గర అయిపోతుంది. ఇది నార్మలే, కాకపోతే క్లచ్కే ఎక్కువ పడుతుంది. కాబట్టి ఏదైనా కూడా అంతే, రెండు కూడా మనకు మంచి యూస్ఫుల్లే. కాబట్టి క్లచ్ అయినా బ్రేక్ అయినా మనకు కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని ఆ థ్రెడ్డింగ్లో మాత్రం కంపల్సరీ చూసుకొని మీరు రేట్ అనేది డిసైడ్ చేసుకొని ఓనర్తో మాట్లాడండి. ఇది కూడా పోయినాయి కదా అది ఇదని మనం ఏదో ఒకటి చెప్పేసి ఓనర్ని మనకు డిక్రీజ్ చేయడానికి చూడాలి. అదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనం ఓనర్ని డౌన్ చేయాలి. అదనమాట మనకు టెక్నిక్ ఇక్కడ. ఇంకోటి ఇంజన్ ఆయిల్ గేజ్కుందా లేదా చూసుకోండి. ఇక్కడ ఇంజన్ ఆయిల్ మనకు రైట్ సైడ్ వస్తే ఇక్కడ మనకు బ్రేక్స్ ఏడ్ అవుతుంటుంది, ఆ బ్రేక్స్ ముందటనే ఇంజన్ ఆయిల్కి పుల్ల ఉంటుంది అన్నమాట. ఈ పుల్లని తీసి ఇక్కడ ఫుల్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది, ఏం కదా అక్కడే ఉండు. ఇక్కడ ఫుల్ ఉంటుంది, ఆఫ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనకు మెయింటైన్ అవుతుందా ఇంజన్ ఆయిల్, లేకపోతే మొత్తానికి డౌన్ అయిందా అది చూసుకోండి. ఈ డౌన్ అయినప్పుడు మనకు అర్థమైపోతుంది, వాడిని అడిగే అవసరం లేదు. ఈ డౌన్ అయినప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినా కదా, డౌన్ అయిన అంటే ఈ ఇంజన్ ఆయిల్ తాగుతుందా లేదా అని ఫస్ట్ మీరు ఈ పుల్లని చూసుకోండి. ఈ పుల్లని చూసుకున్నప్పుడు ఈ యాడ్ కంటే కిందికి ఉన్నదనుకో, గేజ్ కంటే కిందికి ఉన్నదనుకో, మీరే మాట్లాడండి డైరెక్ట్, అరే ఇదంతా గేజ్ కంటే కిందికి ఉంది కదా, మనకు ఆయిల్ డ్రై అయిపోతుంది అది అని చెప్పేసి అట్లా కూడా మనకు రేట్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మీరు ఇది కూడా ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇది నేను మర్చిపోయినా, ఇది ఫస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇది ఫుల్కు యాడ్కు మధ్యలో గేజ్ మధ్యలో ఉంటే గిట్ట ఆయన అడగండి. గేజ్ మధ్యలో లేకుండా కిందికి ఉంటే అరే డ్రై అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ రకంగా కూడా మీరు రేట్ అనేది డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేద్దాం. ఇంకోటి వచ్చేసి ఆయిల్ లీకేజెస్ అన్నమాట. మనం ఆయిల్ లీకేజెస్ కంపల్సరీ చూసుకోవాలి. ఇది మనకు బయటనే కనిపిస్తుంది, ఓనర్ని అడిగే అవసరం లేదు. ఆయిల్ లీకేజెస్ ఎక్కడ ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడికి వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే కంపల్సరీ ఈ పవర్ స్టీరింగ్ రాడ్ ఉంటుంది కదా, ఇక్కడ నుండి ఆయిల్ సీల్ కొట్టేస్తే కూడా ఈ ఆయిల్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనికి వచ్చేసి మనకు దగ్గర ఒక 2,000-2,500 ఖర్చు అవుతుంది. ఇది కూడా మనం రేట్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ పైప్స్ ఉంటాయి కదా, ఈ పైప్స్ ఎక్కడెక్కడన్నా పోయితే ఇక్కడ మధ్యలో మనకు ఆటోమేటిక్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ పైప్స్ను కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అవసరం లేదులే. మళ్ళీ వెనక్కి వస్తే మనము నాగన్లు కల్టివేటర్ ఫిట్ చేసుకుంటాం కదా, దీని దగ్గర ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోవాలి. ఈ ఆయిల్ లీకేజెస్ అయినప్పుడు మనం రేట్ ఎట్లా డౌన్ చేసుకోవాలనుకుంటే, అక్కడిక్కడ ఆయిల్ లీక్ అవుతుంది, ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో, మేము వచ్చినప్పుడే ఇట్లా ఆయిల్ లీకేజ్ అవుతుంది అంటే మీరు ఆల్రెడీ కడిగి పెట్టినా కూడా ఇంత ఆయిల్ లీకేజ్ అవుతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. ఇన్ని లీకేజ్లు ఉన్నాయి అది అని చెప్పేసి మనము మన తెలివిని కూడా వాడుతూ ఉండాలన్నమాట. మన తెలివిని వాడి ఏ రకంగా అయితే మనము ఈ రేట్ని డౌన్ చేయాలనుకుంటున్నామో అన్ని రకాలుగా డౌన్ చేయడానికి అవకాశం ఉండదు అన్నమాట. ఖచ్చితంగా ఈ ఆయిల్ని కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ అన్నమాట. బ్యాటరీని చూసుకుందాం అండి. బ్యాటరీలో ఏమేమి లోపాలు ఉంటాయి ఏంటిది అనేది ఇప్పుడు చెప్తా. జాండీర్కి అయితే ఇక్కడ ముందట బ్యాటరీ ఉంటుంది, మామూలుగా స్వరాజ్కు దీనికైతే సైడ్కి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం జాండీర్ కాబట్టి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. జాండీర్ బండికి ఏంటంటే ఇట్లా లోపల ఉంటుంది అన్నమాట బ్యాటరీ. ఈ బ్యాటరీని ఎట్లా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తా. ఈ బ్యాటరీకి వచ్చేసి ఇటు సైడు ఇక్కడ మనకు వ్యారంటీ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. వ్యారంటీ 36 months ఉంది. ఇది ఎప్పుడు పర్చేజ్ చేసినామో కూడా ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది అనమాట. అటో ఇటో స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ మీద కంపల్సరీ మీరు ఎప్పుడు తీసుకున్నారు ఏంటి అదంతా ఉంటుంది అనమాట. ఆ తీసుకున్న డేట్కి మన వ్యారంటీ 36 monthsకి ఒకసారి మ్యాచ్ చేసుకోండి. ఇది ఓకే అయిందా లేదా, మరి లేకపోతే బ్యాటరీ అంతకన్నా ఓల్డా, ఆ రకంగా కూడా మనకు బ్యాటరీ ఓల్డ్ అయిపోయింది కదా అని చెప్పేసి మనము రేట్ డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. బ్యాటరీ ఎంత లేదనుకున్నా మనకు ఒక 7-8 వేలు అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎంతలో కొంత ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకు చెప్తా ఉండాలన్నమాట. కాబట్టి బ్యాటరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డేట్ అనేది చూసుకోండి. ఆ సైడా ఈ సైడా ఇట్లా రాసి పెట్టి ఉంటుంది, స్టిక్కరింగ్ వేసి ఉంటుంది. ఆ స్టిక్కరింగ్లో మీరు తీసుకున్న డేటు ప్లస్ ఆ వ్యారంటీని టాలీ చేసి చూడండి. ఆ టాలీ చేసి చూసినప్పుడు ఓకే అయితే దాని గురించి ఏం మాట్లాడకండి. అంటే మనకు వ్యారంటీ ఉంటే గిట్ట ఏం మాట్లాడకండి దాని గురించి. ఒకవేళ వ్యారంటీ లేదు అంటే మీరు కంపల్సరీ దీనికి రేట్ డౌన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒక రీజన్ అన్నమాట దీనికి. మళ్ళీ అలాగే మనకి ఇటు సైడ్ వస్తే ఇక్కడ సీల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది అన్నమాట మనకు. అంటే ఇంజన్ ఓపెన్ చేసినరా లేదా అని చెప్పేసి ఇక్కడ కూడా మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అనాబాండ్ కానీ ఏదన్నా వేరే కలర్లో ఉంటే గిట్ట మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి సెల్ఫ్ మోటార్ అన్నమాట. సెల్ఫ్ మోటార్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా మనం సెల్ఫ్ కొట్టినప్పుడే మనకు అర్థమైపోతుంది. ఒకసారి లేస్తుందా లేకపోతే లివర్ లేదా అని చెప్పేసి అర్థమైపోతుంది. మనకు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏమైనా మనకు రేట్ అనేది డౌన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అంతే, ఈ లోపలనైతే ఇంకేం లేదు మేజర్గా. ఈ బెల్ట్ అనేది చూసుకోవాలి, అప్పుడప్పుడు ఈ బెల్ట్ దిగుతుంది. ఈ బెల్ట్ తక్కువనే ఉంటుంది కాబట్టి దీని గురించి ఏం మాట్లాడుకునే అవసరం లేదు.
ఓకే, ఇది వేసేద్దాం ఇప్పుడైతే. దీని లోపల ఇంకేం చూసుకోవడానికి అయితే ఏముండదు. ఇలాంటివి ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో అవన్నీ మీరు చూసుకోండి. ఫస్ట్ అవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు రేట్ అనేది మాట్లాడుకోండి. కంపల్సరీ ఇవన్నీ చూసుకొని మీరు ఆ ఓనర్తో మాట్లాడండి. ఇవన్నీ చూసుకోకముందే మాట్లాడకండి. ఆ ఓనర్ ఫస్ట్ అయితే ఒక రేట్ చెప్తారా, ఆ రేట్ చెప్పింది ఓకే సార్ అనండి. మీరు వెళ్ళిన తర్వాత మీరు ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం అనిపించిందో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆ ఓనర్కి చెప్పండి. కావాలని చూపెడతారా అండి అని చెప్పేసి చూపెట్టండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నేను చెప్పేది ఏంటంటే, కాబట్టి అవన్నీ చేసుకున్న తర్వాత ఓకే ఉంటే బండి ఓకే ఉంటే ఏం కాదు తీసుకోండి. ఓకే లేదు మనకి ఎక్కడైనా లీకేజ్ ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, టైర్లు మంచిగా లేవు అని చెప్పేసి అనుకుంటే గిట్ట కంపల్సరీ మాట్లాడుకొని మీరు పలానా రేట్ అనేది డౌన్ చేసుకొని ఖచ్చితంగా డౌన్ చేస్తారు. ఎందుకంటే ఇతనికి బాగా తెలుసు, అనుభవం ఉంది, అది అని చెప్పేసి ఆయన కూడా అనుకొని రేట్ డౌన్ చేస్తారు. ఒకవేళ రేట్ డౌన్ చేయకపోతే కనుక ఖచ్చితంగా తీసుకోకండి. ఇంకోటి ఏంటంటే ఇంజన్ ప్రాబ్లం ఉంటే కనుక బండిని మాత్రం అస్సలు తీసుకోకండి. ఆయిల్ డ్రై అయిపోయినా తీసుకోకండి, ఇంజన్ ఓపెన్ చేసి ఉన్నా కూడా తీసుకోకండి. దుక్కుల మ్యాటర్లో మాత్రం ఈ దుక్కులు, కల్టివేటర్, రోటవేటరు, వీల్స్ నడపడానికి దమ్ము బాగుండాలి బండికి. కాబట్టి అస్సలు మీకు ఇంజన్ ప్రాబ్లం ఉన్న బండిని మాత్రం అస్సలు తీసుకోకండి. మీకు అసలు అది యూజ్ఫుల్ ఉండదు. మీకు 1 సంవత్సరం లోపలనే మీకు అర్థమైపోతుంది, అరే నాయన ఎందుకు ఈ బండి తీసుకున్నా అని చెప్పేసి మీరు అవస్థపడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఇంజన్ వచ్చిన బండికి పికప్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు బండి తీసుకోండి. ఈ వీడియోని అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాం. మన వీడియోస్ అయితే అన్ని రిపేరింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మన ఛానల్లో కూడా కొత్తగా వచ్చినట్టయితే ఎవరన్నా మన ఛానల్ని ఓపెన్ చేసి వీడియోస్ అన్నీ చూడండి, మీకు కంపల్సరీ యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో తీసుకురావాలనిపిస్తుంది అన్నమాట. కాబట్టి కంపల్సరీ ఒక లైక్ చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ, బాయ్.